మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉప్పల్ చిలకలకట్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని ఫోక్సో కేసు నమోదు అయినప్పటికీ వరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయని ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బాధిత బాలికకు న్యాయం చేయకపోగా ఈ రూల్స్ ప్రకారం తెలంగాణ పోలీసులు బాలికపై హనీ ట్రాప్ వసూళ్ల కేసు నమోదు చేశారని నిలదీశారు. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు బేటీ బచావో కేవలం నినాదానికి పరిమితం చేయకుండా పార్టీ పరంగా కూడా ఆచరణలోకి తేవాలని, తక్షణమే కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవికి రాజీనామా చేసి అతని కొడుకును అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. సీరియస్గా పనిచేయాలని ఏదైతే ఫుడ్ సెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. వేరే ఎవరి మీద మాకు కక్ష లేదు, మా కేటీఆర్ సార్ కానీ ఎవరు కానీ మాకని వాళ్ళ మీద కక్ష ఇచ్చింది. ఈ రోజు రేపు కూడా అంటే కేటీఆర్ సార్ చెప్పడం జరిగింది. ఈ రోజు రేపు అంటే ప్రొటెస్ట్లు ఇవన్నీ కూడా ఏం చేయకపోతే మీరందరూ కూడా పార్టీ వర్కర్స్ అందరూ తీసుకొని ప్రొటెస్ట్ చేయాలని చెప్పడం జరుగుతుంది. రేపు కూడా తీసుకోమన్నారు. అంటే ఇంకా అవును, అంటే ఇంకా ఇదేంటంటే వాళ్ళు సరే మన స్టేట్కి వచ్చినప్పుడు కూర్చోవాలి తప్పదు, కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ లా వాళ్ళు అంటే ఫ్రెండ్లీ ఉండకుండా అంటే సీరియస్ గా పనిచేయాలని చెప్పుకుంటున్నాం. ఏదైతే ఫోక్ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. మేము వేరేది ఏమి ఎవరి మీద మాకు కక్ష లేదు, మా కేటీఆర్ సాబ్ కానీ ఎవరు కానీ మాకు కానీ వాళ్ళ మీద కక్ష లేదు. అంటే కనీసం ఇట్లాంటివి చేస్తే వేరే వాళ్ళకు కూడా భయం భక్తి అనేది ఉంటుందని ఉద్దేశంతో మేము చెప్పడం జరుగుతాం. అవును, దాని మీదనే కదా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు మొదలే అనుకునే కేసు పెట్టుకున్నారు అని చెప్పి అన్ని కూడా నిన్న కేటీఆర్ సార్ చెప్తా ఉండే. కాబట్టి అది ఇది కాకుండా మేమేం చేస్తున్నామంటే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి రేపు మళ్ళీ ధర్నాలా ఏంటియా మళ్ళీ మా పార్టీ పిలిపిస్తే బీఆర్ఎస్ పార్టీ దానికి అనుకూలంగా మేము అందరం కూడా మా కార్యకర్తలందరం కూడా ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ నుంచి మేము అందరం కూడా పార్టిసిపేట్ చేస్తాం. ఈరోజు కేటీఆర్ గారు పిలుపు కొరకు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది, మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మీ అందరు కూడా తెలుసు, లాస్ట్ 4-5 డేస్ నుంచి బండి సంజయ్ గారు అబ్బాయి ఏదైతే అతను చేసిన అరాచక పనులు అలాగనే సోషల్ మీడియాలో ప్రతి చోట కూడా తిరుగుతూ ఉన్నాయి, మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఒక సెంట్రల్ మినిస్టర్ ఉండి వాళ్ళ అబ్బాయి ఇట్లా చేసిండు అంటే ఇది షేమ్ఫుల్ ఉంది. కాబట్టి దయచేసి మేము పోలీస్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం ఏంటి అంటే ఆనెస్ట్గా ఏది ఉంటే అది చేయండి. ఫోక్స్ చట్టం దీనికి ఉన్నది కాబట్టి దానికి సంబంధించి ఏ కేసులు ఉంటే ఆ కేసులు పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాము. అలాగనే బండి సంజయ్ గారిని కూడా, ఎందుకంటే వేరే స్టేట్లలో కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ ఫోక్స్ చట్టాలు. అదే ప్రైమ్ మినిస్టర్ ఏ రకంగా బేటీ బచావో అని ఇట్లాంటి చాలా అంటే స్లోగన్స్ అన్ని తీసుకొని వచ్చున్నారు. ఆ స్లోగన్స్ లన్నా కనీసం మా స్టేట్ లో ఇంప్లిమెంట్ చేయాలి తెలంగాణలో. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇతను డిబార్ చేయాలి, అలాగనే అలా అబ్బాయిని ఏదైతే ఉన్నదో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కావచ్చు బీజేపీకి సంబంధించిన ఏ ఒక్క లీడరే కావచ్చు ఏ విధమైన వివరణ ఇంతవరకు ఇవ్వలేదు. మరి దీని మీద బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూ ఉంది. సామాన్య ప్రజలకు ఒక చట్టం,